Hey, hi friends. Welcome to YouTube AVS Diaries. There is We came from Hyderabad. Hyderabad. ఇట్లా కొడతానే నాకు అర్థమవుతలేదు. సో మనకి ఇంకొక వాటర్ ఫాల్ అయితే వచ్చింది. చాపరా వాటర్ ఫాల్ అండ్ అత్తరపల్లి వాటర్ ఫాల్. నెక్స్ట్ ఇది వలపరాయి చెక్ పోస్ట్, తమిళనాడు చెక్ పోస్ట్. సో స్టాప్. సో మనమైతే వలపరాయి రూట్లో స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి కేరళ బార్డర్ ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. మనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఒక టోకెన్ ఇచ్చారు. సో ఇది ఏదైతే ఉందో మనం ఎగ్జిట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఇది ఇవ్వాలంట. సో ఈ స్లిప్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఫాల్ చూసిన తర్వాత నిజంగా ప్రకృతి ఎంత అద్భుతమైనదో. హలో, హాయ్ చెప్పు. ఇది పరిస్థితి. కేరళ తమిళనాడు బార్డర్లో అయితే మేము ఉన్నాము. అత్తిరిపల్లి టు వలపరాయి రోడ్డు. బతుకమ్మ ఉయ్యాలో. Hey, hi friends. Welcome to YouTube AVS Diaries. There is We came from Hyderabad. ఇట్లా కొడతానే నాకు అర్థమవుతలేదు. వీలైతే ఈ రోడ్లో ప్రయాణం చేయండి. వలపరాయికి అయితే రీచ్ అయిపోయినాం. నియర్ బై. నెక్స్ట్ మనకు వలపరాయి టౌన్ వస్తుంది. చల్లదనంతో తమిళనాడు మాకు స్వాగతం పలుకుతూ ఉంది. ఇక్కడ వరకు కేరళ బార్డర్ చెక్ పోస్ట్. దిస్ ఈజ్ లాస్ట్ కేరళ చెక్ పోస్ట్. నెక్స్ట్ తమిళనాడు చెక్ పోస్ట్. థ్యాంక్ యూ. సో మేము కేరళలో ఎంట్రీ అయినప్పుడు తీసుకున్న పాస్ ఏదైతే ఉందో, కేరళ ఎగ్జిట్లో మాకైతే ఈ పాస్ అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకున్నారు. ఆ పాస్ కలెక్ట్ చేసుకోవడంతోనే వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారా, టూరిస్టులు అందరూ రీచ్ అయ్యారా, ఎంట్రీ ఎగ్జిట్ ఆల్ మెంబర్స్ సేమా అని వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారంట, సింక్ చేసుకుంటారంట. సో వెల్కమ్ టు తమిళనాడు. అందరైతే ఈ పాస్ బుక్ చేసుకోండి. నవంబర్ 1 నుంచి తమిళనాడు అయితే ఈ పాస్ మ్యాండేటరీ చేసింది. సో ముందుగానే మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఆ వెబ్సైట్లో మీరు చేసుకోండి. మనకి ఇక్కడైతే షోలాయార్ డ్యామ్ పార్క్ అయితే కనిపిస్తుంది. ఆ డ్యామ్ కూడా ఇదే. ఓన్లీ 3 గేట్సే ఉన్నాయి. కానీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. షోలార్ డ్యామ్ అయితే చూడొచ్చు. ఇది టాప్ వ్యూ. సో ఇటువైపు నుంచెల్లే వలపరాయి వెళ్ళాలి. మేమైతే ఇదే వైపు నుంచి వెళ్తున్నాము. నెక్స్ట్ అలియర్ డ్యామ్ అయితే 43 కిలోమీటర్స్ చూపిస్తుంది. వలపరాయి 20 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. సో వలపరాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి చూడొచ్చో నేను మీకు అన్నీ చెప్తాను.
పలపరాయిలో ఉన్నటువంటి ఈ అద్భుత దృశ్యాలు మీకోసం. చూడండి, ఈ చెట్టు ఎన్ని వందల ఏళ్ళ కూడా చెప్పలేము. సో బిగ్ సైజ్.